జీడిమెట్లలో జరిగిన ఒక దారుణమైన ఘటన మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే నిన్న శివ హంతకుడు ఎవరైతే ఉన్నారో తన తల్లి మాట్లాడిన తీరు నిజంగా అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు తల్లి అనాల్సిన ఆవిడ ఈ విధంగా ప్రవర్తిస్తాలా? ఈ విధంగా మాట్లాడాలా? అయితే ఇలాంటి పరిణామాలు గనక చూసుకున్నట్లయితే సమాజంలోని రేపొద్దున తల్లిదండ్రులు ఎలా తయారవుతారు? లేకపోతే పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు అని చెప్పి ఈమె మాట్లాడిన విధానం చూసిన తర్వాత అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. ఒక కూతురు తల్లిని చంపడం ఒక ఎత్తు అయితే, ఆ హంతకుడిని తల్లి సమర్థించడం మరొక ఎత్తనే చెప్పాలి. నిజంగా ఆమె నవ్వుతూ, నా కొడుకుని నేను తెచ్చేసుకుంటాను, వాడు చేసిన దాంట్లో తప్పేముంది, ఇలా ప్రవర్తించే వాళ్ళని అలాగే చంపాలి అని చెప్పి డాష్ డాష్ ఆమె మాట్లాడిన మాటలు విన్నాం. సో అసలు తల్లిదండ్రులు ఇది చూసిన తర్వాత ఎలా తీసుకోవాలి? సొసైటీ ఏమైపోతుంది? ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఇప్పటి వరకు పిల్లలు అనుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు మ్యామ్? తోటకూర నాడే చెప్పలేదురా కొడుక అని ఒక ఇది ఉంది సామెత. ఒక చిన్నప్పుడు చెప్పకపోవటం వల్ల అబ్బాయి దొంగ అయ్యి రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేసి పట్టుబడతాడు. పట్టుబడ్డాక అతనికి ఉరిశిక్ష వేస్తారు. వేసినప్పుడు అతని చివరి కోరిక అడుగుతారు. అడిగితే మా అమ్మగారితో మాట్లాడాలంటాడు. తల్లి చాలా ఆనందంగా వస్తుంది, వీడేదో నాకు ఆస్తుల గురించి చెప్తాడేమో. తల్లి విచారంగా ఉండదు. కొడుక్కి ఉరిశిక్ష వేయబోతున్నారు, వీడెక్కడో నిధి దాచాడు, నాకు చెప్పాలనుకుంటున్నాడు అనుకుని వస్తుంది. అప్పుడు తల్లి చెవి గట్టిగా కొరుకుతాడు పిల్లాడు. కొరికి అంటాడు, అమ్మా నేను తోటకూర దొంగతనం చేసిన రోజు నువ్వు చెప్పి ఉంటే తప్పని, ఈరోజు నేను ఇంత స్థితికి రాను, ఇవాళ నా ప్రాణం పోయేది కాదు, నన్ను మంచి బాటలో నువ్వు పెట్టలేదు తల్లిగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్న శివ తల్లి ఏదైతే మాట్లాడారో అసలు తప్పు ఆవిడలో కనిపిస్తుంది మనకి. అంటే పిల్లలు ఒక చెడు మార్గంలోకి వెళ్తుంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రతి తల్లిది. సో ఇక్కడ కొడుకు తప్పు చేస్తే అంటే 100% తల్లిదండ్రుల బాధ్యత అని నేను అంటల్లా, కొంతవరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మంచి మార్గంలో వెళ్ళి వాళ్ళు మంచిగా మార్కులు తెచ్చుకుని మంచిగా సీట్లు తెచ్చుకుని వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు నా కొడుకు ఇంత బాగా చేశాడని మెచ్చుకుంటారే. ఒక తప్పు చేసినప్పుడు వీడు నా కొడుకు తప్పు చేశాడు దండించండి అని అదే తల్లి చెప్పాలి. ఇక్కడ అందుకు భిన్నంగా శివ ఎవరైతే ఉన్నాడో మర్డర్ చేసిన అబ్బాయి, ఆ అబ్బాయి కూడా మైనర్ అనుకుంటా. సో ఆ అబ్బాయి తల్లి నిన్నను ఎంత నవ్వుతూ ఎంత కూల్గా ఆవిడ మాట్లాడుతున్నారు. చంపేయడం మంచిదే, చంపేసేయాలి అంటుంది ఆవిడ. ఇంకొక బూత్ మాట కూడా అంటే అది తెలంగాణ అలవాటు అనుకోండి, దాన్ని మీరు తప్పుగా తీసుకోకూడదు. నవ్వుతూ చంపేయడం మంచిదేనండి, దానిదే ఉంది, నా కొడుకులు నేను విడిపించుకుంటా 4 రోజులు పోయాక అంటుంది. అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి పోలీస్ వ్యవస్థ అంత బలహీనంగా ఉందా, 2 నీ కొడుకు తప్పు చేస్తే చంపేస్తే ఒక నిండు ప్రాణాన్ని నువ్వు ఆ రకంగా చేయటం ఏంటి అసలు మనకు అర్థం కాదు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, మహిళలు చాలా అంటే కరడుగట్టి నేరస్తుల్లాగా అయిపోతున్నారు. అంటే మనుషుల్లో ముఖ్యంగా తల్లిలో మాతృత్వ ఛాయలు ఎందుకు చచ్చిపోతున్నాయి? అసలు ఆడది అంటేనే 9 నెలలు కని పెంచి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, సున్నిత మనస్కులుగా ఉంటారు అనే ఆడవాళ్ళు ఇటీవల కాలంలో ఈ జరుగుతున్న హత్యలు కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాలు, లేదు కావాలని పెళ్లి చేసుకుని చంపటాలు, ఏది తీసుకోండి మీరు, పిల్లల్ని కిరాతకంగా కొట్టడాలు, వాళ్ళని వాతలు పెట్టడాలు, అసలు ఒకటని కాదండి, రకరకాలు. సో ఇక్కడ శివ తల్లి కూడా ఇంత కరడుగట్టి నేరస్తు సారీ ఇంత కరడుగట్టి నేరస్తురాల్లాగా ఆవిడ మాట్లాడటం చాలా చిత్రంగా ఉందండి, చాలా బాధగా ఉంది. ముందు అంటే ఒక మహిళ అయి ఉండి ఆవిడ ఒక మహిళగా అలా మాట్లాడటం అనేది మనం తీవ్రంగా ఖండించాలి. అంటే పిల్లలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కొద్దో గొప్ప ఉంటుంది. సో ఇందులో కొడుకు ఆ రకంగా అవ్వటానికి ఈవిడ బాధ్యురాల. రెండోది, ఈ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మనం చూస్తే ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్న తల్లి ఎవరైతే తల్లిని చంపారో ఆవిడ సవతి తల్లి అని తెలుస్తుంది. ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు పిల్లల్ని పెంచడం కోసం మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకోవటం, వాళ్ళు చేసుకునేటప్పుడు బాగానే ఉంటారు, తర్వాత హెరాస్ చేసేటప్పుడు తండ్రికి తెలుస్తుందో లేదో తెలియదు. కొన్ని సందర్భాల్లో తండ్రికి తెలుసున్నా కూడా మాట్లాడలేడు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ పిల్లలు ఉంటే మీరు చాలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చాలామంది తల్లిదండ్రులు అంటే తల్లి చచ్చిపోయాక తండ్రులు పిల్లల కోసం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. సాధారణంగా మహిళలు అలాగా ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఒక మహిళ ఈ రకంగా మారిపోతుంది, తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా
ఒక పిల్లని అంటే ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు కన్న పిల్లని చూడడంలో ఆవిడకి ఆ వివక్ష ఎందుకు వస్తుంది? నువ్వు మాతృమూర్తిగా నువ్వు మళ్ళా ఒక పిల్లనో పిల్లాడినో కన్నాక మళ్ళా ఆ సవతి పిల్ల మీద ఎందుకు మీరు ఈ రకంగా అమానుషంగా ప్రవర్తిస్తారు? ఇక్కడ అమ్మాయిలో అంటే ఇప్పుడు ఇంత కఠినంగా తల్లిని చంపించిందంటే ఆ పిల్లలో తల్లి చనిపోయాక ఈవిడని పెళ్లి చేసుకున్నాక ఈవిడ కొట్టడం సాధించడం ఇవన్నీ అమ్మాయిలో ఒక రకంగా సైకలాజికల్గా ఆ అమ్మాయికి ఒక ఎవర్షన్ వచ్చేసింది తల్లి మీద. అంటే తల్లి ఇలా ఉండడం ఏంటి, నేనేం తప్పు చేశాను అనే భావన అమ్మాయిలో వచ్చి ఉండొచ్చు. అంటే ఇది మనం ప్రతిదీ కూడా ఒకే కోణంలో చూడకూడదు. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే నిన్నటి వరకు మనందరం కూడా అమ్మాయి మీద చాలా కోపంగా ఉన్నాము. ఏంటి ఒక తల్లిని పట్టుకుని ఇలా చంపుతుందా అని అనుకున్నాం. కానీ సవతి తల్లి ఆవిడ ఈ రకంగా అమ్మాయిని కొట్టింది, ఇబ్బందులు పెట్టింది, మేబీ చదువుకోనివ్వలేదా మనకు తెలియదు. సో అమ్మాయి హోమ్కి కూడా వెళ్ళి ఉంది 2-3 సంవత్సరాలు నేను నా తల్లితో ఉండనని. ఇవన్నీ జరిగాక ఆ అమ్మాయి నిన్నను అంటే ఈ అబ్బాయితోటి పరిచయం మీరు చెప్పినట్టుగా ఇన్స్టాగ్రామ్లో అయింది. 7-8 నెలలు అయినట్టుంది. వాళ్ళ ఇంటికి కూడా దావతులకి వెళ్ళింది ఆ పిల్ల, ఆ శివ వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి. మరి ఎందుకని అమ్మాయి వెళ్ళిపోయింది అనే దానికి తల్లి కూడా జవాబు చెప్పాలి. కానీ తల్లి అన్ఫార్చునేట్లీ అక్కడ లేరు. అంటే ఇది వన్ సైడ్ కాదు. అంటే ఇదేదో మామూలుగా కోపం పెట్టుకుని తల్లిని చంపించడం కాదు. ఆ అమ్మాయిలో ఒక కోపం కసి పెరిగిపోయాక తల్లి దానికి ఏదో ఆజ్యం పోసింది. సరే ఆ పిల్లాడిని చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. ఈ పిల్లకి హార్డ్లీ 16 సంవత్సరాలు, ఇవన్నీ బాగున్నాయి. ఆవిడ ఏమని ఉండాలి, 16 ఏళ్ళు కదా, 18 ఏళ్ళు రాని నువ్వు చదువుకో. అంతకుముందు ఆ పిల్లాడు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఈవిడ అలౌ చేశారు? మరి ఈవిడ అలౌ చేశారని చెప్పి ఇంట్లో పెట్టి భోజనం చేసి తెల్లవారి పంపించారంట. అది ఎక్కడో తేడా కొట్టింది. అది ఏంటి అనేది మనకి తెలియదు. అంటే ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి అంశాలు. అందుకే ఇక్కడ శివ వాళ్ళ మదర్ అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే తన తప్పు లేదు అని కూడా చెప్తున్నారు. అంటే ఆవిడకి కూడా ఒక తల్లి ఈ రకంగా బిహేవ్ చేయటం ఒకటి. రెండోది ఆవిడకి ఎక్కడ కోపం వచ్చిందంటే ఈ పిల్ల వచ్చాక వాళ్ళు 2 రోజుల తర్వాత పంపించారు. నిన్న శివ వాళ్ళ అమ్మగారు ఏమన్నారు, మా పిల్లని మేము ఉంచుకోవటం తప్పే 2-3 రోజులు మా ఇంట్లోనే ఆవిడ ఒప్పుకున్నారు. మేము అది చెప్పాము, వాళ్ళకి చెప్పే పంపించాము. ఈలోగా ఆవిడ కేసు పెట్టింది అని, క్రిమినల్ కేసు ఏదో పెట్టినట్టున్నారు. సో ఆ కేసు కోసం ఈవిడ కోపం వచ్చింది. మీకు అర్థమైంది అక్కడ సిచ్యువేషను. అంటే ఈవిడ ఫుల్గా ఇప్పుడు ఈ చనిపోయిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ 100% మంచి మనిషిగా మనకు అనిపించట్లా. రెండోది ఇక్కడ అందరి తప్పులు కనిపిస్తున్నాయి. సో ఈ కేసు ఎట్లా ఉందంటే ఈ అమ్మాయి ఏదో ఆవేశంలో చేసింది కాదు, ఇది చేయించింది కాదు. ఆ అబ్బాయి మీద ఇష్టం ఒకటి, ఎప్పటి నుంచో ఆ పేరుకుపోయిన ఆ కక్ష అనేది ఆ అమ్మాయిని ప్రేరేపించినప్పుడు అవతల వాళ్ళు దానికి ప్రోద్బలం ఇచ్చి మేము వస్తాం, నీకెందుకు, మేము చంపుతామని ఆ శివ తమ్ముడు ఇద్దరు నల్గొండ నుంచి వచ్చి ఆవిడ పూజ చేసుకుంటుంటే ఈ అమ్మాయి సుత్తితో కొట్టి వాళ్ళు దుప్పటి మొహం మీద వేసేసి ఆ కొన ఊపిరితో ఉన్నాక ఈ చిన్న కూతురు స్కూల్ నుంచి వచ్చింది. అమ్మాయి వచ్చాక అమ్మాయి ట్రై చేసింది, అమ్మ లే అని. ఈ అమ్మాయి నీళ్లు జల్లినట్టు జల్లి, నువ్వు బయటకు వెళ్ళు, నేను అమ్మని సరి చేస్తాను, నువ్వెవరో కజిన్ ఇంటికో ఇంకెక్కడికో వెళ్ళమని చెప్పింది. అయిపోయాక ఈ పిల్ల మళ్ళీ వెళ్ళి వచ్చేలోపు ఆ పిల్లాడిని పిలిచి మళ్ళీ వాళ్ళ చున్నీతో ఆవిడని కొన ఊపిరితో ఉంటే చంపేసి. అంటే అసలు శివకి కోపం రావాల్సిన పనే ఉంది ఇక్కడ. కోపం అమ్మాయిది. ఇప్పుడు మీరు ఇటీవలి కాలంలో జరిగే సంఘటనలన్నీ చూస్తే మనం అక్రమ కేసులు కావచ్చు, లేదు ఇట్లాగా ఈ రకంగా తల్లిని చంపటం కావచ్చు, అంటే అసలు సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఈ అమ్మాయి మీద మోజు అతన్ని అంత దూరం తీసుకొచ్చిందా? శివాకు పోనీ అమ్మాయి మీద మోజు ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఎందుకు వచ్చాడు? నేను అనేది అంటే ఒక నేరం చేసే. ఇంకొకటి కూడా మేడం, నల్గొండ నుంచి హైదరాబాద్ ఇంట్లోని తల్లిదండ్రులకి చెప్పకుండానే శివ వచ్చాడా, తల్లికి ఏమైనా చెప్పి వచ్చాడా అన్న అనుమానాలు కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. అంటే తల్లికి నేను ఈ విధంగా చంపుతాను, లేకపోతే తను నన్ను ఈ విధంగా పిలిచింది అని చెప్పి ఏమైనా చెప్పుంటాడు అనుకోవచ్చు. చెప్పుండదు. అంటే చంపడం గురించి చెప్పకపోవచ్చు, మేబీ అమ్మాయి పిలిచింది నేను వెళ్తున్నాను హింట్ అయితే ఇచ్చుంటాడు. ఏది ఏమైనా ఇక్కడ మొత్తం అందరిలోనూ తప్పు కనిపిస్తోందండి. అంటే ఒక నేరం చేయడానికి అంత పరిస్థితులు దారి తీసాయా, ఆ అమ్మాయి మీద అంత ప్రభావం చూపించాయా? కానీ ఎంత ప్రభావం చూపించినా ఒక ప్రాణం తీయాల, ఒక కసి ఉండొచ్చు, మనకు ఒక కోపం అదొక రకంగా ఉంటుంది మనకి. అంటే వాళ్ళకి మన నీడ పడదు, మనకి వాళ్ళ నీడ పొడగట్టదు కదా. అంటే ఇద్దరికీ కూడా ఒకలాంటి నెగిటివ్ ఇది ఉంటుంది, ఒక పిల్లి ఎలకలాగా అనుకోండి. సో అలాంటప్పుడు ఇలా చంపేయటం అనే నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు సమంజసం? ఇంకొకటండి, పిల్లలు ఆలోచించాల్సింది ఏంటంటే
ఇప్పుడు కోపమే చంపేశారు, అయిపోయింది. రేపొద్దున మీరు జైలుకి వెళ్తారు 4 ఏళ్ళో 5 ఏళ్ళో, బికాజ్ వాళ్ళు చిన్నపిల్లలకి మైనర్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద శిక్ష పడకపోవచ్చు, 4-5 ఇయర్స్ పడవచ్చు, మనకు తెలియదు. ఏది పడినా ఇది నువ్వు జీవితాంతం మొయ్యాలిగా ఈ భారం, ఈ మచ్చ ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి కూడా అరెస్ట్ అయింది, ఆ పిల్లలు అరెస్ట్ అయ్యారు. సో ముగ్గురు జైల్లో ఉండి వచ్చాక ఈ పిల్లని శివ అంగీకరిస్తాడా, శివాని అమ్మాయి అంగీకరిస్తుందా, వీళ్ళిద్దరిని వాళ్ళ అమ్మ అంగీకరిస్తుందా, అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, ఇక వాళ్ళ చెల్లి మీద ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇవాళ విట్నెస్ తనే కదా, మొత్తం చేసింది మా అక్కనే, ఇంతకు ముందు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, లేకపోతే కేసులు పెట్టడం కావచ్చు, మొత్తం మా అక్కే చేసింది అని చెప్పి వాళ్ళు తను మాట్లాడింది కాబట్టి వాళ్ళ చెల్లికి కూడా శివ నుంచి కానీ లేకపోతే శివ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా వాళ్ళ అక్క దగ్గర నుంచి కూడా బెదిరించచ్చు, నువ్వు ఇట్లా చెప్పకు, నువ్వు నిజం చెప్పొద్దు అని ఆల్రెడీ అమ్మాయి చెప్పింది. నువ్వు నోరు మూసుకో, నువ్వేం మాట్లాడకు అని చెప్పి బయటకు తీసుకొచ్చాక ఆ అమ్మాయి ఆగలేక పక్కావిడికి ఎవరికో చెప్పింది. మీరు గమనిస్తే అంటే చిన్నపిల్లలు ఆపుకోలేరు కదా, అందులో తల్లి ఇంకా ఎవరో కూడా కాదు. సో ఇప్పుడు అమ్మాయికి ఆధారం లేదు. ఇప్పుడు ఈ పిల్ల అట్లీస్ట్ ఒక 16 ఇయర్స్ ఈ అమ్మాయికి, ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల కదండి, ఇప్పుడు ఎటు కాని వయసు. కాబట్టి ఆ అమ్మాయిని ఇప్పుడు ఏదైనా హోమ్కి పంపించి ఆ పిల్ల బాగోగులు చూడడం ఒకటే కాదు, మీరు చెప్పినట్టుగా రక్షణ కల్పించాలి. ఎటువంటి రక్షణ, అమ్మాయికి ఎటువంటి థ్రెట్ రాకుండా ఒకటి. 2, ఆ అమ్మాయిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఆ పిల్ల మీద ఇది మానసికంగా కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా అమ్మాయిని కొంచెం గమనించాలి. అయితే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనకు అటువంటి సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు. ఒక హోమ్కి పంపించేశాక వాళ్ళకి భోజనం పెట్టామా టైంకి, ఒక 4 బట్టలు జతలు ఇచ్చామా, ఏదో చదువు చెప్పామా అని కాదండి. మనకి మెంటల్గా అంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆ రకంగా అంటే రేపొద్దున అమ్మాయి ఇవన్నీ తలుచుకుని రేపొద్దున అక్క మీద కసిపెట్టుకుని శివ మీద కసిపెట్టుకుని ఆ పిల్ల ఒక రకంగా తయారవ్వకూడదు. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి నేను చదువుకుంటానని ఇప్పుడు బాగానే చెప్తోంది ఆ పిల్ల, కానీ నైట్ మేర్ కదా ఆ పిల్లకు కూడా. కాబట్టి ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉందో ఆ హోమ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ హోమ్లో పెడితే లేదు, అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎలా చూసుకుంటారు, చూసుకున్నాక ఆ ప్రభావం ఈ అమ్మాయి మీద ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి వాళ్ళతో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఏమంటే పిల్లల్ని కండం ఒకటే కాదండి మన బాధ్యత, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ అమ్మాయి వాళ్ళ మదరు సవతి తల్లి అయినా కూడా అట్లా చేయకూడదు. ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి. ఇప్పుడు ఈ పిల్ల మొండిగా కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఒక 16 ఏళ్ళు లేకుండా ఇంకా మెచ్యూరిటీ కూడా లేదు ఆ పిల్లకి. వాడు నచ్చాడు, కరెక్టే తల్లి, ఎవడు కాదన్నాడు, వెయిట్ చేయి, డిగ్రీ అయ్యాక చేసుకుందామని చెప్పు, ఈలోగా మీ అమ్మగారిని నువ్వు కన్విన్స్ చేయి. వాట్ ఈస్ దట్ కదా. సో అంటే ఈ ఇమ్మెచ్యూర్డ్ లవ్స్ వల్ల జరిగే పరిణామాలు ఇలా ఉంటున్నాయండి. కాబట్టి మానసికంగా శారీరకంగా వాళ్ళ పెంపకం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కొడితే పరిష్కారం రాదు. మనం గతంలో కూడా చెప్పాం, పిల్లల్ని కొట్టడం వల్ల వాళ్ళు మొండి తేరుతారు. వాళ్ళకు ఒకలాంటి కోపం కసి ఉంటాయి వాళ్ళలో. నన్ను అంటే ఇప్పుడు అన్ని మనస్తత్వాలు ఒకలా ఉండవండి. దండం దశగుణ భవేత్ అన్నారు, అలాగని కొడితే వింటారా? ఇప్పుడు మన సామదాన భేద దండోపాయాలన్నారు, ముందు సామంతో వెళ్ళాలి, దానంతో వెళ్ళాలి, కానీ కొడితే ఎవరు తీసుకోవట్లా. ఈ కాలంలో అది చిన్నప్పుడు మా టీచర్స్ అందరూ మమ్మల్ని కొట్టేవాళ్ళు, కానీ దాని ప్రభావం వల్ల ఏమైంది, నాకు చదువులో నేను ఒక సబ్జెక్ట్లో వెనకబడ్డా, ఆవిడ పిక్క పైసలు పెట్టాం. ఇప్పటికీ నేను మొన్న స్కూల్కి వెళ్ళి చూసినాక ఆవిడే గుర్తుకొచ్చారు. అది నేను అనేది అప్పుడు కాలం వేరు. ఇప్పుడు కాలంలో మీరు అమ్మ తల్లి అని బుజ్జగిస్తేనే అది తల్లిదండ్రులైనా అంతే, టీచర్లైనా అంతే. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నపిల్లని జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి ఫ్యూచర్ గురించి పిల్ల ఆలోచించుకోవాలి. ఇప్పుడు శివ తర్వాత తనతో ఉంటాడా ఉండడా, అసలు తన ఫ్యూచర్ ఏం ఆలోచిస్తుంది అమ్మాయి, ఇవన్నీ ఇప్పుడు చేయడం చాలా తేలిక, చంపేయటం ఒక సెకండ్ పని, ఒక ప్రాణం పోయగలమా మనం? అందుకని కోపాలు తగ్గాలండి మనుషులకి. కోపంతో సాధించేదేం లేదు. ఆ అమ్మాయి దాని బదులు తల్లి మీద కోపంతో బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి ఉంటే, చూసావా నువ్వు నన్ను అంత బాధ పెట్టినా నేను ఈరోజు ఇలా ఉన్నాను అని రేపొద్దున్న ఆ పిల్ల మళ్ళీ ఆ తల్లి ఆ పిల్ల దగ్గరికి వచ్చేది. అంటే మీరు అట్లా తీసుకోండి, ఛాలెంజింగ్గా తీసుకోండి తప్ప దాన్ని ఇట్లాగ నెగిటివ్గా తీసుకుని ఒక ప్రాణం తీసేసి దానివల్ల మీరు జైలుకి వెళ్ళి మీ ఫ్యూచర్ పాడు చేసుకుని మీరు ఏం సాధిస్తున్నారు, నేను అదొక్కటే అడుగుతా. For more videos like this, subscribe Big TV channel.